ప్రేమగా చూసుకునే భర్త, సంతోషాలు పంచే బిడ్డలు. హాయిగా సాగిపోయే జీవితంలోకి కొందరు కోరి కష్టాలు తెచ్చుకుంటున్నారు. తాత్కాలిక ఆనందం కోసం నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. వివాహేతర బంధం మోజులో పడి తమ కుటుంబాన్నే కాదు, భాగస్వామి కుటుంబాన్ని సైతం రోడ్డున పడేస్తున్నారు. అనైతిక బంధం వ్యామోహంలో ఇప్పటి వరకు చావడమో లేక చంపడమో చేసేవారు. కానీ గుంటూరు జిల్లాలో ఓ మహిళ ఏకంగా ప్రియుడి కుటుంబం ప్రాణాల మీదకు తెచ్చింది. ఇంతకీ ఆ మహిళ ఏం చేసింది? ఆమె వల్ల ప్రియుడి కుటుంబానికి జరిగిన నష్టమేంటి? మూడు ముళ్ల బంతంతో ఒక్కటై 7 అడుగులు నడిచి 100 ఏళ్లు జీవిస్తామని అగ్నిసాక్షిగా ప్రమాణాలు చేసుకున్న భార్యాభర్తలు ఇతరుల వ్యామోహంతో భాగస్వాములను మోసం చేస్తున్నారు. అనైతిక సంబంధాలతో పచ్చని కాపురాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. తమతో పాటు తమ కుటుంబం ప్రాణాలు పణంగా పెడుతున్నారు. మూర్ఖంగా వ్యవహరించి తమ ప్రాణాలు సైతం తీసుకుంటున్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లికి చెందిన అలంకుంట మల్లేష్ జేసీబీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతనికి తెనాలి సీఎం కాలనీకి చెందిన వివాహిత దుర్గతో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహితర సంబంధానికి దారితీసింది. ఆ తర్వాత మల్లేష్ అర్చనను వివాహం చేసుకోగా వారికి 2 పిల్లలు ఉన్నారు. పెళ్లైన తర్వాత కూడా మల్లేష్ దుర్గతో సంబంధం కొనసాగిస్తూ వచ్చాడు. ఈ విషయం దుర్గ ఇంట్లో తెలిసి గొడవలు జరిగాయి. దీంతో దుర్గ కుటుంబాన్ని వదిలేసి బయటకు వచ్చి మల్లేష్ తోనే కలిసి ఉంటోంది. కొంతకాలం తర్వాత వీరిద్దరూ హైదరాబాదు చేరుకొని అక్కడే కాపురం పెట్టారు. అయితే కుమారుడిపై ప్రేమతో అతడిని బాగా చదివించుకోవాలంటూ దుర్గ తెనాలి తిరిగి వచ్చింది. దీంతో మల్లేష్కు దుర్గకు మధ్య విభేదాలు తలెత్తాయి. తెనాలి తిరిగి వచ్చినప్పటి నుంచి మల్లేష్ తన వద్ద కన్నా భార్యాబిడ్డల వద్దే ఎక్కువగా ఉంటున్నాడని దుర్గకు కోపం వచ్చింది. తనపై కన్నా వారిపైనే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడని ఈర్ష్య కలిగింది. తను భర్తను వదిలేసి వస్తే మల్లేష్ మాత్రం భార్యాబిడ్డలతో సుఖంగా ఉంటున్నాడని అసూయ పెంచుకుంది. ఈ వ్యవహారంపై మల్లేష్ దుర్గ మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. మల్లేష్ పై కోపం పెంచుకున్న దుర్గ అతని ఇంట్లోనే చనిపోతానంటూ పెట్రోల్ క్యాన్ తీసుకొని సుద్దపల్లిలోని మల్లేష్ ఇంటికి చేరుకుంది. మంచంపై పెట్రోల్ పోసి నిప్పంటించుకుంటానని బెదిరించింది. పక్కనే ఉన్న మల్లేష్ భార్య అర్చన, కుమారుడు అరుణ్, తల్లి పద్మపైన పెట్రోల్ చల్లి ఒక్కసారిగా నిప్పంటించుకుంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో ఆహాకారాలు చేస్తూ అందరూ బయటకు పరుగులు తీశారు. పెట్రోల్ మీద పడి దుర్గకు మంటలు ఎక్కువగా అంటుకున్నాయి. వెంటనే స్థానికులు మంటలు అదుపు చేసి అందరినీ ఆస్పత్రికి తరలించారు. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ దుర్గ కన్నుమూయగా మల్లేష్ కుటుంబ సభ్యులు స్వల్ప గాయాలతో ప్రాణాలు దక్కించుకున్నారు. దుర్గానే అమ్మాయి వచ్చి పెట్రోల్ తీసుకొని వచ్చి భయపెడుతుందని కాల్ వచ్చింది. అక్కడికి వెళ్ళి చూడగా దుర్గా అనే అమ్మాయిని మల్లేష్ అనే అతనుతో కలిసి ఉంటుంది. మల్లేష్ మొదటి భార్య ఉండే గ్రామం సుద్దపల్లి. అక్కడికి వచ్చి ఆమె వాళ్ళు ఉండే ఇంట్లో పొరుగు మీద మొత్తము పెట్రోల్ పోసి ఆమె మొదటి భార్యతో వాదనకు దిగుతుంది. ఈ గ్రామంలో గ్రామస్తులు కూడా ఒక 7-8 మంది వచ్చి సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆమె ఆ లైటర్ తోటి ఆ పరుపు మీద నిప్పంటించడం వల్ల దుర్గాకి, ఆ మల్లేష్ అనే మొదటి భార్యకి, వాళ్ళ పిల్లవాడికి, గ్రామస్తులు కూడా ఒక 6 మందికి, మొత్తం 9 మందికి గాయాలైనవి. దుర్గాని ఆమె తప్పితే మిగిలిన అందరికి చిన్న చిన్న గాయాలైనవి. వీళ్ళు 6 మంది డీవీసీ హాస్పిటల్లో ఉన్నారు, 3 గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరులో ఉన్నారు. అందరూ ట్రీట్మెంట్ పొందుతున్నారు. కేసు నమోదు చేశాం. మిగిలిన విషయాలు దర్యాప్తులో తేలాలి. ప్రియుడిపై మోజుతో తండ్రి నుంచి బిడ్డను దూరం చేసి కుమారుడితో సహా బయటకు వచ్చేసిన దుర్గ ఇప్పుడు అదే ప్రియుడిపై కోపంతో ప్రాణాలు తీసుకుంది. అటు తండ్రి దూరమై తల్లి చనిపోయి దుర్గ కుమారుడు ఒంటరిగా మిగిలిపోయాడు.